నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో ఈరోజు మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఎంత స్పెషల్ అంటే అసలు 10 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా లేదా అనే డౌట్లో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పోటీ చేసి గెలిచారు. సో అర్థమైపోయింది అనుకుంటా. నేను ఆల్రెడీ 2 times సార్ పేరు చెప్పాను. సార్ నారు మనతోటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సార్ ఓకే, నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఫ్రీ కదా సార్? అంతా ఫ్రీగా ఉన్నాను, కంఫర్టబుల్. 2 years అయిపోతుంది మన ప్రభుత్వం వచ్చి. ఎట్లా ఉంది సార్ మీ కాన్స్టిట్యున్సీలో అవ్వచ్చు, అంటే మీరు ఇచ్చిన హామీలు అవ్వచ్చు, ఎక్కడి వరకు నెరవేరినాయి, ఎట్లా నడుస్తుంది అంటే ఏం చెప్తారు సార్? ఎలక్షన్స్ కంటే బిఫోరు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినటువంటివి 6 హామీలు ముఖ్యంగా వాటిని అన్నిటినీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. 4 పూర్తి స్థాయిలోనూ 5వది కొంతవరకు స్టార్ట్ అయింది. ఇంకొక హామీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. మరి వాటిని కంప్లీట్ చేయడానికి ఇంకా అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇంకా దాదాపుగా 2.5 సంవత్సరాల కంటే ఎక్కువగానే దాదాపుగా 3 years ఉంది. అవి కూడా అమలు అవుతాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టు అయితే అక్కడ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రోడ్స్ అస్తవ్యస్తంగా ఉండే కొన్ని రోడ్స్ అయినాయి శాంక్షన్ చేసిన దాంట్లో, ఇంకా కొన్ని అవుతున్నాయి. అంటే ఇప్పటికే దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇంచుమించుగా దాదాపుగా మీ కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయి. అవి కొన్ని ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా కొన్ని టెండర్కు పిలవాల్సినవి ఉన్నాయి. ఇలాంటి పనులన్నీ ఉన్నాయి. రోడ్స్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాకుండా మీరు సపరేట్గా, అంటే మీరు ఆ కాన్స్టిట్యూన్సీలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది మీకు తెలిసి నేను అవి కంప్లీట్ చేస్తాను కాబట్టి చెప్పినటువంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అమలు చేయాల్సినవి అప్పుడు మేనిఫెస్టోలో పెట్టి చేస్తున్నాయి. అది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఇన్ అడిషనల్ టు దట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కాంటెస్ట్ చేసి గెలిచాను. ఆ రోజు నేను కూడా కొన్ని విషయాలు చెప్పినాను. గ్రామాలలో సీసీ రోడ్లు లేకపోవడము, డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా, విలేజెస్లలో ఉన్నటువంటివి, కొన్ని హాస్పిటల్స్ అక్కడ ప్రాబ్లం ఉండే, తర్వాత సాగునీరు కూడా తీసుకొస్తామని చెప్పేసి లాస్ట్ 7-8 years నుంచి 10 years నుంచి అది కూడా వచ్చినాయి. అందుకనే ఇప్పుడైతే వచ్చేసినాయి అవి. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు రాలేదా? అదే చెప్తా ఉన్నాను కదా. అప్పుడు ప్రయత్నం చేస్తే అప్పుడు ల్యాండ్ యాక్విజిషన్కి సంబంధించిన ఆ కాలువలలో భూమిలో కోల్పోయిన వాళ్ళకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకపోవడము, తర్వాత కాంట్రాక్టర్స్ కూడా అక్కడ డబ్బులు రాకుండే అందరికీ అంత మొత్తంలో, భూమి కోల్పోయిన వాళ్ళకు ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు వాళ్ళకు ఇప్పించడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. అంతకు మొదలు కేరళ ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మాడుగులకు జంగారెడ్డిపల్లి నుంచి కల్వకుర్తి జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల నాగిళ్ళ వరకు కాలువ 59.5 kilometers ఉంటుంది. అయితే అది ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి చిన్నవి అంటే డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్, అది ఈ ఫార్మ్స్లోకి అంటే అక్కడ ఉన్న పొలాలకు నీళ్లు వెళ్ళడానికి ఉన్నది. అది కూడా ఈ ఇయర్ చాలా సీరియస్గా ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అది నడుస్తూనే ఉంది ఇప్పటికీ. అంటే నా కళ అది, కేఎల్ఐ నీళ్లు తీసుకెళ్ళాలి మాడుగుల మండలం వరకు అని చెప్పేసి నేను ఏదైతే దానికోసం పనిచేసినో అది నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది కంప్లీట్ అయింది. అయిందా? అవుతుందా? అయింది. అంటే నీళ్లు తీసుకెళ్ళిపోయినాం అక్కడికి. అంటే అక్కడి వరకు నీళ్ళు వస్తే
ఆ పొలాలకు పోయేటువంటి చిన్న కాలువలు ఉంటాయి, అవును అవును. అవి ఇప్పుడు అవుతూ ఉన్నాయి. అది ఈ సంవత్సరం అవి కూడా ఇప్పుడు ఈ సమ్మర్లో మొత్తం అయిపోతుంది. ఇప్పుడు అవుతూనే ఉంది, వర్క్ నడుస్తూ ఉంది. నీళ్ళు అయితే అక్కడికి తీసుకెళ్లాలనేది నాకు ఉండే, నీళ్ళు అయితే తీసుకెళ్ళగలిగినాం. ఓకే. ఎప్పుడు వస్తాయి అని రైతులతో పాటు నేను కూడా ఆందోళన పడినటువంటి పరిస్థితి ఉండే. సో ఈ 8 సంవత్సరాలలో దాదాపుగా అక్కడికి నీళ్ళు అయితే తీసుకెళ్ళగలిగినాం. అది గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి వర్క్ అది, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ అది కాకపోవడానికి చాలా కారణాలు ఉండే. ఎంత వెంబడి పడ్డా కూడా కొంత టైం కూడా కావాల్సి ఉండే, ప్లస్ భూములకు రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం, వాళ్ళు సఫర్ అవ్వడం, అయినా కూడా వాళ్ళను ఒప్పించి ఆ కాలువ తోపిపించడం అవన్నీ జరిగినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి అందరికీ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అది ప్రాబ్లం ఉండదు. అదొకటైతే హాస్పిటల్స్ కూడా గతంలో కావాల్సి ఉండే, అవి చేయలేకపోయినారు. ఇప్పుడు కల్లకుర్తిలో 100 బెడెడ్ హాస్పిటల్ కావాలని చెప్పేసి అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 బెడెడ్ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేసి దాన్ని ఉన్న దాంట్లోనే చేయాలనే దాని మీద ఏదో ప్రయత్నం చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 బెడెడ్ హాస్పిటల్ను ప్రాసెస్ ఒక 45 కోట్లతోటి అది శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు ఉన్న హాస్పిటల్ అదే ప్లేస్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత అది ఎంసీహెచ్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పేసి మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మళ్ళీ దానికి కొత్తగా, అంటే ఇది కంప్లీట్ అవ్వకుండా అన్నీ చేయలేము కదా ఒకటేసారి, ఎందుకంటే ఉండడానికి మళ్ళీ ప్లేస్ లేదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ది అలా నడుస్తుంది. దాంట్లో వసతులు పూర్తిగా ఇప్పుడు చిన్నది కాదు, ఇది చాలా అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో, అభివృద్ధి కావాల్సినవో అక్కడి వరకు అది చేస్తూ ఉన్నారు. కానీ చేస్తూ ఉన్నారు, అది జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అవ్వచ్చు, 417 పథకాలు అవ్వచ్చు, దాంట్లో ఎంతవరకు జరిగినాయి, ఎంతవరకు మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలకు అందినాయి? ఇంకా కొన్ని కావాల్సి ఉన్నది మాట వాస్తవం. మీరు అడుగుతున్నది నాకు అర్థమవుతుంది. ఇప్పటికైతే ముఖ్యంగా మీకు తెలిసినదే కదా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే రేవంత్ రెడ్డి గారు 24 గంటలు 48 గంటల లోపలనే ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు చేసింది. అది దిగ్విజయంగా నడుస్తూ ఉంది. అది అందరు హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ ఒకటి, ఈ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టిల్లో చాలా ఘనంగా జరిగిపోయి అసలు తెలంగాణలో ఉన్న ప్రజలకు యూజ్ అవుతుందంటే ఫ్రీ బస్సు. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం కూడా మీరు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం మంచిని ఖచ్చితంగా మంచి అని గుర్తించారు కదా. అయితే తర్వాత ఇంకొకటి కూడా ఉంది. దాదాపుగా 8-9-10 సంవత్సరాలు ఇంచుమించుగా రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సినవి ఉంటే ఇవ్వకుండా పోయినది ఆ ప్రభుత్వం. అవును, నిజంగా. అయితే చాలా అది అవసరం ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 సంవత్సరం లేట్ అయినా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అందరికీ కూడా రేషన్ కార్డ్స్ అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేసినాం. అర్హత ఉన్నటువంటి కుటుంబానికి రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. దాని ద్వారా 6 కిలోల సన్న బియ్యం ఒక్కొక్క వ్యక్తికి అందులో ఉన్న వాళ్ళకు ఇస్తూ ఉన్నాం. అది రాష్ట్ర వ్యాప్తంగా. సో అది చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పని జరుగుతుంది అని చెప్పేసి. అది కూడా కాకుండా ఇంకొకటి, గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కొంత హైదరాబాద్లో కొన్ని ఇవ్వగట్టినారు. ఎక్కడో డిస్ట్రిక్ట్లలో హెడ్ క్వార్టర్స్లలో అక్కడక్కడ కొంత చేసినారు, టౌన్లలో ఏదో జస్ట్ చేసినారు. అది కూడా ఎవరికి ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గర 240 ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి 300 ఇండ్లు ఉండే, అదే డబుల్ బెడ్రూమ్స్, దాన్ని 240కి చేస్తామని చెప్పిండ్రు. నేను వచ్చిన తర్వాత కూడా అవి అంతా ఆ కిటికీలు అవి అన్నీ లేని పరిస్థితి ఉండే, కరెంటు లేకుండే, డ్రైనేజ్ వ్యవస్థ లేకుండే, తర్వాత వాటర్ ఫెసిలిటీ లేకుండే, 240. అయితే వాటిని అన్నిటి కూడా మళ్ళీ దాదాపు 2 కోట్లు వెచ్చించి అవన్నీ చేసి వాళ్ళకి అందరికీ హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి? అదే చెప్తున్నాను. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి స్థాయిలో చేయాల్సి ఉండే, అంటే ఇందిరమ్మ ఇండ్లు అంటే డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడ కాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డెఫినెట్గా చేస్తామన్నారు. ఇది ఫుల్ ప్లాట్గా నడుస్తూ ఉంది, మంచి పేరు తీసుకొస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. 3500 ఇండ్లు మేము ఆల్రెడీ 2 ఏళ్లలో ఇచ్చినాము ఆల్రెడీ. ఇప్పుడు అందరికీ శాంక్షన్ చేసి అవి కడతా ఉన్నారు. అంటే దాదాపు 90% అన్నీ కూడా గ్రౌండ్ అయిపోయినాయి. అవే కాకుండా ఇంకా దాదాపు ఒక 500 ఇండ్లు ఎక్స్ట్రా కూడా
తీసుకొని చేయడం జరిగింది. ఇది మా కాన్స్టిట్యున్సీలో. ఓకే. ఇంకా డిమాండ్ ఉంది. నేను ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయని చెప్పట్లేదు. ఇప్పుడు మార్చో ఏప్రిల్లో మళ్ళీ ఈ ఈ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత బహుశా నేను అనుకుంటా మళ్ళీ కూడా ఇస్తారు. అవి అతి బీద వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత జాగా ఉంటే వాళ్ళకు 60 గజాలు 70 గజాలు ఉన్నా కూడా దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి చాలా మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది. మంచి స్కీమ్ కూడా చాలా బాగా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది. వాళ్ళకు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటిదంటే గతంలోనే ఇందిరమ్మ ఇండ్లు తీసుకొని ఉండి అప్పుడు తీసుకొని ఉంటే మళ్ళీ కొంత ప్రాబ్లం వస్తూ ఉంది. తర్వాత చెప్పిన దానికంటే ఇప్పుడు 600 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ కట్టొద్దని అంటే 600 కాకుండా 800 కూడా కట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నాయి. అట్లాంటివి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి ఒక 5% వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది. అవి కూడా మేము రివ్యూ చేసి అక్కడ డీల కానీ ఎంపీడీఓలతోటి తర్వాత ఎండి గారి వరకు దాన్ని తీసుకెళ్ళేసి అవి కూడా 1 to 1 అంటే ఒక్కొక్క హౌస్ ఏం ప్రాబ్లం ఉందని మేము మీటింగ్స్ పెట్టుకొని రివ్యూస్ చేసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇట్స్ ద గ్రేట్ థింగ్ వాళ్ళకు. చాలా బాగుంది సార్. అంటే మనం జరిగిన పనులన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. చాలా విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ ఆగిపోయినటువంటి పనులు వాటికి మీరు అంటే ఇప్పుడు దాదాపుగా ఇంకా 3 ఏళ్ళు ఉందనుకోవచ్చు. దాంట్లో మనకు 2.5 ఏళ్ళు అట్లా ఉంది. అంటే ఆగిపోయినటువంటి పనులు పథకాలు చాలా ఉంది. తులం బంగారం అవ్వచ్చు, ఫ్రీ స్కూటీ అవ్వచ్చు, నిరుద్యోగ వృత్తి అవ్వచ్చు, లేకుంటే రైతులకు సంబంధించినటువంటి అవ్వచ్చు. ఇట్లా చాలా ఒక్కొక్క లిస్ట్ ఉన్నాయి. అంటే వాటికి ఏ విధంగా హామీ ఇస్తారు? ఉన్న 2 ఏళ్ళన్నర ఉంది అంతే. ఇంకా ఒకటి అప్పుడు చెప్పినటువంటిది ఎలక్షన్స్ బిఫోర్ చెప్పినటువంటి ఆ పథకాలను అన్నింటిని కూడా తీసుకురావాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. పార్టీలో ఉన్నటువంటి అంటే గవర్నమెంట్లో ఉన్న అందరూ క్యాబినెట్ కూడా మొత్తం టోటల్గా అదే దాని మీద పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు ఏంటిదంటే ఈ అప్పులు ఇంత ఉన్నాయి అనేది ఆలోచన లేకుండా ఉంటుంది. చేయగలుగుతామని కొన్ని చెప్తున్నప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఏంటిదంటే ఒకేసారి చేయగలిగి ఉండి కూడా ఇప్పుడు చేయలేకపోయినారు ఒకేసారి. అలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు మళ్ళీ కానీ ఇప్పుడు అన్నీ కూడా కంప్లీట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని మీరు అంటే 90% అయితే సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడానికి ఈ అవకాశం కూడా ఉంది. ఇప్పుడు రైతులు చాలా బాగున్నారు. రుణమాఫీ గురించి ఒకసారి ఆలోచించాలి. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు చేసినారు. అట్లాగనే రైతు భరోసా కింద కూడా 9,000 కోట్ల రూపాయలు ఒక్కొక్కసారి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇబ్బంది ఉన్న మాట తెలుస్తుంది, పబ్లిక్ కూడా తెలుస్తుంది, ప్రతిపక్షం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళే అప్పుడు ఉన్నటువంటిది, నేను కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నా. ప్రతిపక్షాల గురించి ప్రజల గురించి మాట్లాడితే ఇప్పుడు ఏదైతే వీళ్ళు పథకాలు హామీలు ఇచ్చిర్రో అవి నెరవేర్చకుండా ఎందుకున్నారంటే వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళనే గెలిపించాలని చెప్పి సగం పథకాలను ఆపుతున్నారని చెప్పి ఒకటి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో అవ్వచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అడిగినప్పుడైనా కూడా. వాస్తవంగా వదిలిపెట్టినా కూడా మీరు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు అట్లా కావాలని మళ్ళీ మేమే వస్తాం చేస్తాము మళ్ళీ ఓట్లు వేయాలని చెప్పి చేసి ఉన్నా కూడా అందరూ రివర్స్ అయినరు, ప్రభుత్వాన్ని మార్చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏవి మంచిగా ఉన్నాయో అవి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి మంచితే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. CMRF ఇస్తుంటారు. అన్ని ప్రభుత్వాలు ఇంతవరకు గతంలో ఇచ్చింది. ఇప్పుడు కూడా అది ఆరోగ్య పథకం చాలా మంచి బ్రహ్మాండంగా తీసుకెళ్తూ ఉన్నారు. కొన్ని వేలు ఇస్తున్నాం మేము. అంటే వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాళ్ళని బీద వాళ్ళని ఆదుకోవడానికి చేస్తున్నటువంటి ఆ స్కీమ్. అట్లాగనే ఇప్పుడు రైతు భరోసా, అప్పుడు రైతు బంధు అని ఉండే, రైతు భరోసా కింద ఇప్పుడు కూడా తీసుకెళ్తా ఉన్నారు. తర్వాత ఈ రుణమాఫీ అప్పుడు ఏదో చేస్తామన్నారు, చేయలేదు. కానీ మంచి స్కీమే. గతంలో వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అప్పుడు ₹1,00,000 ఎట్ ఎ టైంలో అప్పుడు చేసినటువంటిది ఇప్పుడు ₹2,00,000 ఎట్ ఎ టైం వచ్చిన వాళ్ళకి అందరు చేసిండ్రు. ఒక 10-15% ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని అవకతవకలతో ఏదైనా చేయకుండా కూడా ఒక 10-15-20% లోపల ఉండొచ్చేమో. మా 80% సక్సెస్ఫుల్గా దాన్ని చేసారు. అయితేనే దానికి 22,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసారు దాదాపుగా. అంటే ఇవన్నీ కూడా అందులో మంచిగా ఉన్నటువంటి స్కీమ్స్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాల్సిన ఏవైతే అప్పుడు చెప్పినవి ఉన్నాయో అవి కూడా డ్యూ కోర్స్ ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు దాదాపుగా ఉంది కాబట్టి అందులో చేయాలనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా
పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు. ఎట్లా ఉండే సార్ మీ అనుభవం? అంటే ప్రజల్లో అప్పుడు తిరిగినప్పుడు ఎట్లా ఉండే? పార్టీ పరంగా ఒక పోటీ చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఎట్లా ఉండే సార్? మీరు 2014 చెప్తున్నారు. 2014లో నిజంగా ఉన్నటువంటి ఉత్సాహం అప్పుడు ఆ టైంలో ఆటో సింబల్ వచ్చి అయింది. లేకపోతే నేనే గెలిచినట్టుగా అందరికీ తెలిసినటువంటిది. సరే అప్పుడు ఆ గవర్నమెంట్లో నీకు కూడా మంచిగానే ఉంది, ప్రజాసేవ చేస్తున్నావు, చేయడానికి వచ్చినావు, స్కూల్స్ కాలేజెస్ ఉన్నా కూడా అని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం వచ్చినది కాబట్టి అప్పుడు నన్ను కూడా కేసీఆర్ గారు అప్పుడు తీసుకొని చేసినారు. ఎమ్మెల్సీగా 2 times ఉన్నాను. మంచిగానే ఉన్నది. చాలా కార్యక్రమాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేసినా ఎక్కువగా చేసింది కల్వకుర్తికి చేశాక మీ ఇప్పుడు ఇన్నేళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ గారితో ఎట్లుండే మీ అనుబంధం? మీ వాళ్ళతో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు. కేసీఆర్ గారితో తక్కువగా కలిసేవాడిని నేను. కేటీఆర్ గారితో చాలా రెగ్యులర్గా వారితోటి కలుస్తూ ఉంటుంటే చాలా మంచి అనుబంధమే ఉన్నది. ఏది అడిగినా కూడా కాదనకుండా ఆయన ద్వారా మిగతా మంత్రులకు చెప్పించుకుంటున్నాయినా, ఆఫీసర్స్కి చెప్పించుకుంటాయినా, ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, ఏదైనా శాంక్షన్ కావాలంటే అవన్నీ వారి ద్వారా చాలా పనులు చేసినా నేను. నాకు కూడా మంచి పేరే వచ్చినది, కాదని చెప్పట్లేదు. అయితే మరి అదే అంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ఇప్పుడు 2 రోజులు 3 రోజులు కాదు, మీరు అడగకూడదు, కానీ అడుగుతున్నప్పుడు నేను చెప్పక తప్పట్లేదు. వారితోటి మంచిగానే ఉన్నది, నాకు కాదనట్లేదు. కానీ ఎలక్షన్స్ ఇంకా వస్తాయి అన్నప్పుడు ఒక 6 నెలల మొదలు అదే కేటీఆర్ గారు ఏ పని చేయకుండా కాముగా అసలు పట్టించుకోకుండా మాట్లాడకుండా ఉన్నప్పుడు నాకేం పని ఉంది, నేను దీనికి ఎమ్మెల్సీగా రిజైన్ చేస్తాను, పార్టీ కూడా రిజైన్ చేస్తాను అన్నాను. ఆ టైంలో చెప్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్పి వద్దులే అనేది చెప్తుంటుంటారు. ఇది కామన్, దాని పెద్ద ఇష్యూ లేదు. పెద్దవాళ్ళే అడిగినారు వద్దు అట్లా చేయొద్దు అనేది చెప్తే నేను ఇబ్బంది పెడతలేను, నేను ఏదో పార్టీకి ఏమి వెళ్ళట్లేదు, ఏదో చేయట్లేదు, నేను రిజైన్ చేస్తాను, నాతోటి అవసరం లేదు, ఇక్కడ ఫండ్స్ కావాలంటారు, అవన్నీ ఇవ్వడం ఇబ్బంది పెడుతున్నారు, నా ద్వారా ఉపయోగం ప్రజలకు లేనప్పుడు నేను ఆగుతాను, ఇన్ని రోజులు చేసి ఇప్పుడు సడన్గా ఆగితే బాగలేదన్నప్పుడు. అంటే కల్వకుర్తిలో మీకు టికెట్ ఇవ్వనందుకే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు? మీరు నాది అప్పుడు ఆ రోజు ఎమ్మెల్సీ అనేది ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్లో పెద్దది. 14 కాన్స్టిట్యున్సీలో తిరగడానికి అవకాశం ఉన్నది. చాలామంది అపోహపడతారు. నేను కూడా వాళ్ళని ఎక్కువగా ఎప్పుడు నాకు టికెట్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళని ఎప్పుడేమీ సతాయించలేదు నేను. వాళ్ళు కూడా మీరు అన్నటువంటి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇష్టమనే చెప్పారు, కానీ ఇవ్వమని కూడా చెప్పలేదు. అయినా నేను ఎప్పుడు దానికి పట్టుబట్టి ఇది కావాలన్నది. 2 సార్లు ఏంటంటే జనాలు కావాలని కోరుకుంటారు, ఎందుకంటే పని అవుతున్నప్పుడు ఇది కావాలి, ఇంకా బాగా అవుతుందేమో అనే ఉద్దేశంతో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం కావాలని వాళ్ళు కోరుకున్నారేమో. కానీ నేను వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించేసి నేను ఈ కార్యక్రమాలకి ఇంకా నేను దూరంగా ఉండడం మంచిది, ఎమ్మెల్సీగా ఉంటే ఇంకెవరైనా పని చేసుకుంటారు, నాతో మాట్లాడుకుంటున్నారని నేను మానేస్తానని చెప్పిన. అంటే రాజకీయం వద్దు, ఇంకా నేను పని చేయలేనప్పుడు ఈ పదవి పెట్టుకొని ఇంత పెద్దగా ఎమ్మెల్సీగా మరి 14 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ ఉపయోగం లేనప్పుడు నాకెందుకని వదిలిపెడుతున్న టైంలో వాళ్ళు అడిగినారు. సరే ఆ టైంలో ఏంటంటే ఇంకా ఎక్కువగా డిస్కషన్ వచ్చేసేసి దాన్ని వదిలిపెడుతున్నావు కదా, మీరు కాంగ్రెస్లోకి ఎందుకు రాకూడదు అనేది మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అందుకోసానికి దీంట్లోకి తర్వాత కాంగ్రెస్లోకి రావడం అనేది జరిగిపోయింది. అది అట్లా ఆటోమేటిక్గా. కాంగ్రెస్ అనాలా లేకంటే కాంగ్రెస్ అనాలా? కాంగ్రెసే అనాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అవ్వచ్చు, లేకుంటే ఇతర వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవ్వచ్చు, లేకుంటే ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి మాటలు అవ్వచ్చు, కాంగ్రెస్ అనేది ముస్లిమ్స్ది అని చెప్పి రేవంత్ రెడ్డి మనకు జూబ్లీస్ బై ఎలక్షన్లో చెప్పాడు. సో దాని తర్వాత వీళ్ళందరూ కూడా అదే అంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకు గ్రేటర్ హైదరాబాద్లో చూసుకుంటే చాలా హిందూ దేవాలయాలపైన వీటిపైన కూడా దాడి జరుగుతుంది. మీరు ఏం చెప్తారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది, ఇప్పుడు చేసింది కాదు. మహాత్మా గాంధీ ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నటువంటిది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సోషలిజం ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అనేది. అన్ని మతాలకు కలిపి భారతదేశంలో ఒక శక్తిగా ఉన్నటువంటిది. అలాంటి దాన్ని హిందువులకు ముస్లింలకు అంటగట్టేటువంటిది కాదు ఇది. ముస్లిమ్స్ కూడా ఇందులో ఉన్నారు. ఎందుకనంటే బీజేపీ వాళ్ళు వ్యతిరేకత తీసుకొస్తూ ఉంటుంటారు కాబట్టి డెఫినెట్గా దానికి
సరైనది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అటాచ్ ఉంటారు. అంత మాత్రాన ఒక్క కాంగ్రెస్లో ముస్లిమ్సే ఓట్లు వేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మేమంతా ఎమ్మెల్యేలం కానీ గెలిచి ఉన్నట్టున్నాం కాదు. ఇది సోషలిజం. ఓకే. ఆ భావాలతో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా చాలా మంచి పార్టీ, దీని ద్వారా పనులు అవుతాయి, దీని ద్వారా డెవలప్ అవుతుంది, దీని ద్వారా ప్రాజెక్టులు వస్తాయి. బీద వాళ్ళకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే బీదలకు సంబంధించినటువంటి పార్టీ, బీదలను ఆదుకునేటువంటి పార్టీ అనేది ఇందిరాగాంధీ ఆ టైం నుంచి కూడా ఆ విధంగా ఉంది. ఏ పేరు పెట్టినా కూడా అందుకే ఇందిరాగాంధీ తోటి బీదలకు వస్తున్నాయి అన్నిటినీ ఆమె పేరుతోటే పెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మంచి పేరు వస్తూ ఉంది కాబట్టి ఏదైనా చేయాలి, ఇది ఒక మతానికి సంబంధించిన పార్టీ ఏమైనా తీసుకురావాలని చూస్తుండ్రు. మతానికి సంబంధించినది నేను ఓపెన్ చెప్తున్నా, ఏదన్నా ఉంటే బీజేపీ ఉంటుంది కానీ ఈ పార్టీ అయితే కాదు. ఇట్లా అన్నోళ్ళందరికీ మీరు సవాల్ విసురుతున్నట్టేనా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఎందుకంటే అందరు కలిసి ఓట్లు వేసిండ్రు, అన్ని మతాల వాళ్ళు కలిసి చేసిండ్రు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఓట్లు వేసినా మేము గెలుస్తాం, లేకపోతే గెలవ. మా దగ్గర మైనార్టీస్ చాలా తక్కువ ఉంటారు, 10-12 వేలలోనే ఉంటుంది. అయినా కూడా మేము గెలిచినామంటే అందరూ హిందువులు వేస్తారు, ముస్లిమ్స్ వేస్తారు, అందరూ వేస్తూనే అన్ని కులాల మతాలు వేస్తారు. కాబట్టి అట్లా ఎవరో గిట్టని వాళ్ళు వాళ్ళకు తోచక కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇది వేరే కాదు. ఇందులో 100% అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోతుంది, అన్ని మతాల కులాలకు అండగా ఉంటుంది. అదేవిధంగా అన్ని కులాలు అన్ని మతాలు కూడా కాంగ్రెస్కి అండగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, చూసుకుంటే ఏంటంటే వాళ్ళ సొంత కూతురుతో సహా బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని తిడుతూ ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆ పార్టీలో అవకతవకలు జరిగినాయి, స్కాములు జరిగినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చారు, మరి మీరు బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కానీ వ్యతిరేకించడం కానీ అట్లా ఏమైనా ఉందా? వీళ్లకు నాకు ఒకటి తేడా ఏంటంటే, నేను బిఫోర్ ఎలక్షన్ వచ్చినాను, వదిలేసుకోండి. అవును, ఎమ్మెల్సీ నాకు ఏం అవసరం లేదు, పార్టీతోటి ఇప్పుడు ఎమ్మెల్సీ వద్దన్నప్పుడు పార్టీ ఇది కూడా అంతనే ఉంటుంది, వదిలేస్తాం మేము. అలా అని వాళ్ళ మీద నాకు వ్యతిరేకత అది అని కాదు. వీళ్ళంతా మీరు చెప్తున్న వాళ్ళందరూ ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది అంటే అక్కడ జరిగినటువంటి అవకతవకలు, అక్కడ జరిగినప్పుడు ఆ వ్యవస్థలో జరిగినటువంటి ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కటిగా మాట్లాడుతుండ్రు. నేను ఎన్నడూ కూడా అవి ఎప్పుడు డిస్కస్ చేయలేదు నేను, ఎందుకంటే నేను పార్టీ మారాను కాబట్టి ఆ పార్టీని తిట్టడం, ఈ పార్టీని గొప్పగా చెప్పడం అని కదా, ఈ మంచిగా అనిపించింది, నేను వచ్చిన. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పిలుపు వస్తే వెళ్తారా మళ్ళీ? ఎందుకు, నేను కాంగ్రెస్లో సిట్టింగ్ ఇక్కడ. అదే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు. నేను మంచిగా ఇప్పుడు అడిగిన అన్ని కూడా పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను చాలా పనులు ఇక్కడ చేస్తూ ఉన్నాను. చెప్పిన కదా, 1100 కోట్ల రూపాయలు వెచ్చించడం, నా కళ ఏముందో, నేను ఏదైతే కావాలనుకున్నానో అవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్కి. ఎవరు చెప్పారంటే చాలా మంచి పేరు వస్తూ ఉంది. సన్న బియ్యం ఇచ్చినప్పటి సంది ప్రతి దాంట్లో మంచిగానే వస్తూ ఉంది. అందులో ఎవరో చెప్తుంటుంటే ఎంత తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉంటుంటారంటే మాట్లాడేటోళ్ళు. మన సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి, రాష్ట్ర వ్యాప్తంగా బాగా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ కూడా కొన్ని వచ్చి ఉండొచ్చు. అంటే నేను ఒక మాట చెప్పడానికి వినండి. మా దగ్గర ఒక లీడర్ చెప్తా ఉంటుంటాడు, ఆయన ఏంటి చెప్పిండు, నారాయణ రెడ్డి ఊర్లో కూడా వేరే పార్టీకి వచ్చింది, 2 గంటలు కూర్చొని ఆయన కండు వేసి అంటాడు. ఏం మాట్లాడుతుండండి ఆ వ్యక్తి? అసలు మా దగ్గర వచ్చింది ఏంటిది, ఎవరైనా ఉండండి మంచిగా, నాకు ఎవరు పిలిచినా నా ఊరోలే కదా అనే విధంగా నేను మాట్లాడినది, తప్పేం లేదు కదా అందులో. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా డాక్టర్ మల్లురావు గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేమే ఇస్తాం కదా అని మాట్లాడినాను. వాట్స్ రాంగ్ ఇన్ దిస్? మనమే చేయాల్సింది కదా, చేశాము. ఆ పిల్లలు కూడా మన పిల్లలే, కానీ బీఆర్ఎస్ అని గెలిస్తే కాంగ్రెస్ కండు వేసినాడు. నాకంతా దౌర్భాగ్యం ఏముండేది అసలు. అంటే నేను అట్లా తీసుకొచ్చి చెప్పుకోవాలి, వీళ్ళని చేయాలని నాకు ఏం లేదు, వాళ్ళు వస్తామంటే చేస్తాను. కానీ ఊర్లో జరిగిన దాన్ని అట్లా అంటే 10 సార్లు చెప్పేస్తే అది తప్పు అనుకుంటారని. అంటే
తలకొండపల్లి మండలంలో కొద్దిగా ఎక్కువ, నేనే చెప్తున్నా మీరు అడగకుండా, అవును అవును కొద్దిగా ఎక్కువ వచ్చినాయి. ఆయన డబ్బులు ఖర్చు పెట్టేది, ఆయన చెప్తాడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టేసి గెలిపించడానికి ప్రయత్నం చేసిండు. నేను గెలిచింది డబ్బులు పెట్టి గెలిచిన అంటాడు. ఆయన మాట్లాడుతుంటే ఏంటిదో తెలియదు. ఆయన చేస్తున్నా నేను చేస్తున్నా. అది ఆ వ్యవస్థకు జర నోరు నిబద్ధతతోటి మాట్లాడితే వ్యక్తులకు మంచిగా ఉంటుంది. కానీ అదుపులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రజలలోకి వచ్చినప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడితే కూడా మంచిది కాదు. అంటే అలా మాట్లాడతాడు. నేనేం చేయాలి, ఆ క్యాండిడేట్ని తీసి మాట్లాడాలి, కొట్టాట పెట్టాలంటే ఆయనకు బాగా కొట్టాడుతుంటే చూసి ఆనందించాలనేది ఆయన తాపత్రయం. అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే అవే అయిపోయినాయి కదా, ఎందుకు కొట్టాడాలి? నేను అందుకే అంటున్నా, మార్పు రావాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళు మారాల్సి ఉంటుంది. ప్రజలకు సేవ చేయడమే, ప్రజలకు ఏదైతే కమిట్మెంట్ అయిందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి చూడాలి. ఏదైనా ఉంటే నా పాకెట్లోకి వెళ్ళి ఇచ్చేస్తా, నేను ఖర్చు పెడతా, నేను రోడ్ వేస్తా, నేను ఇది చేస్తా, ఎవరొద్దు అంటున్నారు బాయ్, చేయాలి, చేయొద్దని ఎవరు అంటున్నారు? ఉంటే పెట్టు. అంత ఎక్కువగా సంపాదిస్తుంటే పెట్టు. ఎందుకు సంపాదిస్తున్నావు అంతా, ఎవరిని ముంచి సంపాదిస్తున్నావో పెట్టు. మరి ఎవరొద్దు అంటున్నారు? పెట్టొద్దని అట్లేం కదా, మేము కూడా చేస్తాం. ఇప్పుడు మొత్తాన్ని 5,000 10,000 సాయం చేసేటప్పుడు మాకున్న స్థాయిలో చేస్తాం. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు సాయం చేయమంటే చేయలేము. అని చేస్తానంటుండ్రు, ఎవరెవరో చేస్తామంటుండ్రు. చేయని వద్దనట్లేదు, నేను వద్దనట్లేదు. వాళ్ళకి వెళ్తుంది కదా. మరి నువ్వు లీగల్గా సంపాదించి మరి నువ్వు పెట్టి చేస్తున్నప్పుడు నేను వద్దని ఎట్లా అంట? 10 కాదు 100 కోట్లు ఖర్చు పెట్టు, 1000 కోట్లు కూడా పెట్టు, నేను వద్దనట్లేదు. సో డబ్బుల విషయం వచ్చింది కాబట్టి ఎంత ఇల్లు కావచ్చు మీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత ఆస్తి ఉండొచ్చు సార్ మీకు? అంటే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్, మీకు బిజినెస్ ఉన్నాయి? నేను ఉన్నది ఆల్రెడీ దాంట్లో ఇచ్చిన. నేను అఫిడవిట్లు అన్నీ ఇచ్చాను, చాలా క్లియర్. నేను అప్పుడు కట్టుకున్నప్పుడు నాకు 4-5 కోట్లు ఖర్చు అయి ఉంటుంది, 4 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. నేను రాజకీయంలో రాకముందు కట్టుకున్నాను. రాజకీయంకి వచ్చినాక పోయినాయి, ఏం చేస్తాం, ఖర్చు అవుతుంటుంది. నాకు సంపాదన తగ్గిపోయింది కాబట్టి పోయినాయేమో. కానీ ఆ రోజు చేసినటువంటిది. కానీ నేను ఉన్నది ఇంకా ఇక్కడనే ఉన్నా. అందరు అడుగుతుంటారు ఇంకెక్కడైనా పోయినావా అని చెప్పి. నేను ఇప్పుడు తెలిసిన వాళ్ళని అప్పుడున్నా, ఇప్పుడు ఇళ్ళనే ఉన్నా. ఇందులో ఏమి పెంచలేదు. అంటే మనకు అఫిడవిట్ లో 63 నుండి 6 కోట్ల వరకు కనిపిస్తుంది. అంటే అవన్నీ మీకు ఉన్నది ఒకటి ఇల్లు కోసం కాదు కదా, ఇల్లు అడిగినవి చెప్తున్నాను. మనం చెప్పినది అంతగానే ఉంటుంది. ఏదైతే ఉందో నేను మొత్తం ప్రతిదీ పెట్టినా, కొన్ని అమ్ముకున్న ఆ రోజు పెట్టినంత ఇప్పుడు లేవు, తగ్గినాయి. మరి నేనేం చేస్తాను, కొంత తగ్గిపోయింది. రాజకీయాలు వచ్చిన తర్వాత ఇప్పుడు తగ్గినాయి. కాంగ్రెస్ నేను రోజు తింటూ ఉంటే అయితే కావాలి కలిసి వస్తుంది, తగ్గుతాయి. రాజకీయాలకు వచ్చినాక తగ్గింది. మరి ఏం చేస్తాం, కూర్చొని తింటే కొంతమంది పెరుగుతుండొచ్చు, కొంతమంది తగ్గుతుంటుంటది. అదే అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు చాలా మందికి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏమీ లేని వాళ్ళు కూడా మంచి మంచి ఫార్చునర్ కార్లు కొనుక్కొని, విల్లాలు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు కదా. అంటే అది ఒక్కొక్కరి వ్యక్తిత్వం, ఒక్కొక్కరి అదృష్టం, ఒక్కొక్కరు చేసేటువంటి అలవాట్లు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నేను చాలా ఎక్కువగా పోయేసేసి ఎవరికి ఇబ్బంది కాకుండా నా అంతటా నేను బ్రతకాలనుకుంటాను. అవసరం వస్తే 4 రూపాయలు సాయం చేయగలిగితే మంచిది. ఎవరిని అడుక్కోకుండా బతకాలనేది నేను అనుకుంటాను. అట్లనే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది కూడా నా ఆలోచన. కాబట్టి ఎమ్మెల్యే అయితే ఏమి కొమ్ములు రావు, లేకపోతే ఇంకేదో రాదు. వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారంటే ఎమ్మెల్యే అవుతే కొన్ని ఈయన ద్వారా ఏదైనా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈయన ఇంకో వేరే వాళ్ళని సతాయించరని. నేను ఇప్పటివరకు అయితే నేను అలాంటివి చేయలేదు. కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అవతల పార్టీ ఉంటే వాళ్ళని వీడిని తన్నడం, కొట్టిపించడం, చేయడం, కేసులు పెట్టించడం, ఇట్లాంటివన్నీ అయితే నేను చేయను కూడా, అవసరం కూడా లేదనుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్ టైం అప్పుడే. అంటే మీరు ఆల్రెడీ మీరు డబ్బులు బాగా సంపాదించేటువంటి పరిస్థితి లేదు నాకు. అంటే రాజకీయాలు ఉన్న దాంట్లోనే కదుకున్నావు, ఉన్నది తింటున్నావు. రాజకీయాలు కాదు, మీకు స్కూలు కాలేజ్ అవ్వచ్చు, దాని నుండి బాగానే వస్తుంది. బట్ ఈ రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులన్నీ అయిపోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా. అనుకోరు, కానీ అలా అని చెప్పేసి దౌర్జన్యంగా సంపాదించాలనేది కూడా కరెక్ట్ కాదు కదా. అందుకోసానికి ఇక్కడ ఏంటిదంటే అది నా చదువు అయితలేదు కాబట్టి నేను చేయలేదు. ఇట్లయినా కొన్ని తగ్గినదేమో, నా ఆస్తులు కొద్దిగా తగ్గినాయి, కొన్ని తగ్గినాయి. ఆ రోజు నేను చూపించినటువంటి అఫిడవిట్లో తగ్గిపోయిందేమో, తగ్గుతుంటాయి. మరి పెరిగే టైం వస్తే పెరుగుతుందేమో దాంట్లో, ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నా. ఇక్కడ ఏంటిది స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో వాస్తవంగా ఏంటిదంటే
దానికి దీనికి నాకు సంబంధం అంటే నేను చైర్మన్గా ఉన్నాను, అదే సంబంధం ఉంటుంది. వాళ్ళు రన్ చేస్తుండ్రు, రన్ చేసే దాంట్లో ఏంటంటే నేను లేను కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతూ 64 బ్రాంచులు ఉంటాయి, ఈరోజు 40 బ్రాంచులు అయినాయి, 24 పోయినాయి. అంటే వాళ్ళు రన్ చేసేంత వరకు చేస్తున్నారు, నష్టం వస్తున్నప్పుడు చేసేస్తుండ్రు. కాబట్టి దాన్ని అన్నిటిని కూడా నా ఆస్తి అనుకోవడం తప్పది, తప్పు కూడా. అందుకోసానికి మీరు అట్లా కౌంట్ చేసుకోవద్దు. అంటే మీరు అవి కూడా రావాలని థాట్ వెళ్ళొచ్చింది సార్. ప్రజలు అడిగినటువంటిది, మీరు ఇందులో ఎంతోమందికి విద్యను అందిస్తుండ్రు, ఇందులోకి వస్తే బాగుంటుంది అన్నారు, ఇగో బాగుంటుందని వచ్చిన ఏదో జరుగుతూ ఉంది. కూడా ప్రజలకి సహాయం చేయాలి, అప్పుడే ఎక్కువ చేసినాం. అప్పుడు ఇండివిజువల్గా నా వంతుగా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలనో తక్కువ ఫీజుతోటి, చాలా చాలా తక్కువ ఫీజుతోటి మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినాం. అది నేను చెప్తే బాగుండదు, స్టూడెంట్స్ చెప్పాలి. ఏ స్టూడెంట్ అయినా పర్లేదు, నాకు బాగా ఇవ్వలేదు, నేను పెట్టిన ఖర్చుకు ఇవ్వలేదని కాదు, నేను పెట్టిన ఖర్చుకు బాగా ఇచ్చిందని చెప్తారు. వేలాది మంది స్టూడెంట్స్ లక్షలలో ఉంటారు, కొన్ని వేల మంది చాలా గొప్ప పరిస్థితుల్లో నాకంటే చాలా మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్, తర్వాత బయట కంట్రీస్లలో చాలా పెద్ద కంపెనీలకు వర్క్ చేస్తున్నప్పుడు, నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు నేను డెఫినెట్గా నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకు గర్వంగా ఫీల్ అవుతానంటే మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఇంత గొప్పగా ఎదిగినరు అంటే చెప్పుకోవడానికి ఉంటుంది. నేను చెప్పే విధంగా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కొన్ని లక్షల మంది చదువుకున్నారు, వాళ్ళందరినీ పేర్లు పెట్టి పిలిచేటట్టుగా ఉండదు. గొప్పగా అవుతున్నప్పుడు డెఫినెట్గా అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటుంటారు కదా, కాబట్టి అది పేర్లు గుర్తుండిపోతుంటాయి. ఇట్లా ఉండే విధంగా ఉండే. ఇప్పుడు మీకు సార్ మీ కెరీర్ మొత్తంలో, మీ పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుండి బిగ్గెస్ట్ ఛాలెంజ్, నేను దీన్ని చేజ్ చేయాలి ఖచ్చితంగా అని అనుకున్నటువంటి ఛాలెంజ్ మూమెంట్ ఏదైనా ఉందా సార్ మీకు? అలా ఛాలెంజ్గా తీసుకొని చేసినటువంటిది గత ప్రభుత్వంలో ఉండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించుకున్నటువంటిది. ఇది కేఎల్ఐ ద్వారా నీళ్లు మా దగ్గరికి తీసుకురావాలనుకున్నాం, రైతులు ఆనందపడే విధంగా. ఇప్పుడు ఈరోజు అక్కడికి వచ్చింది కాబట్టి నేను నిజంగా కూడా ఆనందంగా ఉన్నా. అంటే ఒకే రోజు ఒక రోజులు అయ్యేది కాదు, లేదు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేది కాదు, నాకు 8 సంవత్సరాలు పట్టింది. దీని మీద పూర్తి స్థాయిలో వర్క్ చేసినాం. అట్లనే హాస్పిటల్స్ కావాలనుకున్నాం, అవి తెచ్చుకున్నాం. అట్లనే మెయిన్గా దీనికి రోడ్స్ వ్యవస్థ బాగా మెరుగుపరచాలనుకున్నాను. ఇది ఛాలెంజ్ నాకు, ఎందుకంటే ఎంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో నేను దాదాపు 1100 కోట్లు తీసుకొచ్చినంటే అది ఛాలెంజే కదా. అది ఛాలెంజ్గా తీసుకొని ఇంకా కావాలి, ఇంకా కావాలి. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, అయిపోయింది. ఒకటి అయిపోయినాక ఇంకోటి వస్తుంటుంటుంది ప్రజలకు. మరి మనం మంచి చేయాలంటే మన ప్రాంతం, నాకు కావాల్సింది రాష్ట్రం అంతా ఆలోచించాను నేను. ఇప్పుడు నాకున్నది లిమిటేషన్ ఇచ్చిండ్రు, ఏంటిది ప్రజలు ఇంతవరకు నాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా ఉండేది, దాని గురించి ఆలోచన చేసేవాడిని. ఎక్కువగా నేను పుట్టిన గడ్డ కలవకుర్తి కాబట్టి కలవకుర్తి కోసానికి ఎక్కువగా తాపత్రయపడేది. అట్లనే ఇప్పుడు ఏంది ప్రజలు కోరుకున్నట్టుగా నేను లిమిటెడ్ దానికి వచ్చేసాను, ఎమ్మెల్యే దానికి వచ్చినాను. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిండ్రు కాబట్టి ఇక్కడ ఉన్న వసతులు మంచిగా కల్పించుకుంటూ బీద వాళ్లకు సహాయపడే విధంగా అన్ని స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మా దానికి వచ్చేటట్టుగా కూడా నేను చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో నేనైతే ఫీల్ అవుతున్నాను, నేను సక్సెస్ఫుల్గానే వెళ్తున్నానని. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సక్సెస్ అయిపోయినాను అనట్లేదు, సక్సెస్ కోసానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేది అదే నిజం. చేస్తూ ఉన్నా, కొన్ని అయినాయి, ఇంకా కొన్ని కావాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 ఇయర్స్లో డెవలప్మెంట్ కంటే స్కామ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, స్కీమ్స్ కంటే కూడా అని చెప్పి ఒక పెద్ద అపోహన, లేదంటే ప్రతిపక్షాలు చేసినటువంటి చెప్తున్నటువంటి మాటలు అంటే ఏం చెప్తారు మీరు? పొరపాట్లు జరగడానికి వ్యవస్థలో అవకాశాలు ఉంటుంటాయి. ఆ పొరపాట్లు, ఆ స్కామ్లు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో ఉంటుంది. మీరు అడుగుతున్నది ప్రభుత్వంలోనే అయ్యింది కదా అని చెప్పేసి, నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో ఈయన చేసిండు ఆయన చేసిండు అని చెప్పి అయితే నాకు తెలియదు, తెలియకుండా అయితే నాకు తెలియదు, నాకైతే తెలియదు. ఇంకా పేపర్లలో రాస్తుంటారు, ఇదని అదని రాస్తుంటుంటారు. అవన్నీ నిజం కాదా అనేది నేను ఎంక్వైరీకి వెళ్ళాను. మా దగ్గరతో కల్వకుర్తి వరకు నేను అందుకే చెప్పిన, నేను మీరు అడగకంటే మొదలే దీనికి సంబంధించింది కాకుండా ఏం చెప్పినాను, నా లిమిటేషన్ కల్వకుర్తి.
కల్లకుర్తి ఏం కల్లకుర్తి ఇప్పుడు ఏం జరిగినా కల్లకుర్తి గురించి ఏదైనా అవుతుంటాయి, చిన్న చిన్న పొరపాట్లు అవుతుంటుంటాయి. ఎవరో ఒక ఎంప్లాయీ ఏదైనా చేస్తే కూడా ఎక్కువ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు 2 మంచి ప్రధానమైన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు. నేను ఎక్కువగా మీరు అదే చెప్తున్నా కదా, నేను నా కాన్సన్ట్రేషన్ నేను చేసే పని అక్కడ ఉన్నటువంటి బాధలు. నేను రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఎక్కువగా చాలా డెప్త్గా వెళ్ళను. అవి వెళ్ళి దాంట్లో తోడు దాన్ని అవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదనుకుంటాను. నా లిమిటేషన్స్లో నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, లేదు నాకు ఇచ్చిన లిమిటేషన్ నా పరిధిలో ఉన్నటువంటి జనాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అవుతుందా అది ఆలోచన. సో ఏది జరిగినా కూడా ఓన్లీ మీ కాన్స్టిట్యున్సీ వరకే అభివృద్ధి అవ్వచ్చు, లేకుంటే ఇంకేదైనా కూడా కాన్స్టిట్యున్సీ నుండి బయటికి రానంటారు. అట్లా ఏం లేదు, నాకు బయటికి వచ్చేటువంటి అవకాశం ఇస్తే నేను బయట అంతా ఆలోచన చేస్తాను. అంటే మీరు అడుగుతుంది నా బయట వచ్చి ఏం జరుగుతుంది చెప్పాలని దాని మీద మీరు ఉన్నది, కానీ మన నా లిమిట్ అక్కడి వరకే ఉంది. ఇప్పుడు ఓన్లీ ఆ కాన్స్టిట్యున్సీ వరకే కట్టిపడేశారు అనుకోవచ్చా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా నేను అనుకుంటా ఎక్కడ ఎవరు కట్టేయరు. ఇక్కడ ఎవరు చేతనంత స్పీడ్లో వాళ్ళు పరిగెత్తవచ్చు. అంటే మీరు నా ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత వరకు కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ నాకు ప్రజలు ఇచ్చినటువంటి ప్రేమతోటి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అనేది ఇంటెన్షన్. అంటే దాన్ని డెవలప్ చేయాలి, దానికి నేను దాన్ని కట్టిపట్టి ఉన్నాను. నేను ఏం అడిగినా కూడా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓన్లీ మీ కాన్స్టిట్యున్సీ పైన కల్లకుర్తి పైనే ఉంది. ఎగ్జాక్ట్లీ, నేను చేస్తుంది కూడా అదే కాబట్టి నేను అదే బయటికి వస్తలేరు. మీరు బయటికి వచ్చి ఎందుకు మాట్లాడాలి? నేను బయట ఇది ప్రభుత్వంలో ఉన్నా, నేను అవును ప్రభుత్వంలో ఈ క్యాబినెట్ చూసుకుంటుంది తప్పులు జరిగినా ఇవన్నీ. నేను ఇప్పుడు ఆ పరిస్థితిలో నేను లేను కాబట్టి నేను నాకు దగ్గర ఉన్నది నేను మాట్లాడడం అంటే మాట్లాడతాను. ఇదైంది అదైందంటే మీరు స్పెసిఫిక్గా చెప్తే అది ఉన్నప్పుడు దాని మీద నేను మాట్లాడగలుగుతాను. స్కామ్ లేనంటే ఈ స్కామ్ ఆ స్కామ్ గురించి మాట్లాడడం అవసరం లేదు, అనవసరమైనటువంటిది అని నేను మాట్లాడతాను. అది స్కామ్ అవునో కాదో తెలియదు. తెలియని దాని గురించి మనం స్పష్టత ఇవ్వకుండా ఇప్పుడు అందులో ఉన్నప్పుడు కూడా చేసి ఉంటారు, ఇందులో కూడా చేసి ఉంటారు అని మీరు చెప్తా ఉంటారు కదా, ఎందులో బాగుంది అనేది. అది డిస్కషన్ కాదు. ఇప్పుడు నేను అనుకున్నది నేను సాధిస్తున్నానా లేదా అనేది నాకు అవసరం అంతే. మీ ఏం మొత్తం నేను అనుకున్నది ఒకటే, నా ప్రజలు ఏదైతే నాకు అవకాశం ఇచ్చిందో దాన్ని సద్వినియోగపరచుకొని పూర్తిగా వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టుగా చేయాలనేది ఇంటెన్షన్. పూర్తి స్థాయిలో నేను చేయలేకపోయినా మళ్ళీ కొంత మెప్పు పర్వాలేదులే ఈయన చేసిండు అనే దానికి రావాలి. అదైతే దాటినా నేను అనుకుంటాను, నేను చేస్తూ వచ్చినాయి. మీ కాన్స్టిట్యున్సీ నుండి ఏమైనా వ్యతిరేకత వస్తుందా సార్ మీకు? అంటే వ్యతిరేకత అనేది అంటే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఇంట్లో కూడా ఇంట్లో అన్నదమ్ముళ్ళు ఉంటే కూడా ఏదో ఒక రోజు నీవెంత నేనెంత, నీకు ఇదే అయింది నీకు అదే అయిందని మాట్లాడుకుంటుంటారు. అవును, అట్లాగనే నేను కల్లకుర్తిలో అన్నీ చేసేసినామని చెప్పలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను, గతంలో ఉన్న నేను పార్టీలతో కూడా మాట్లాడుతున్నాను, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చినాం. నేను అనుకున్నవి సాధించి పెడుతున్నాను అక్కడ. నేను ఏవైతే కావాలని మీరు చెప్పారు కదా ఛాలెంజ్గా తీసుకున్నారని, ఆ ఛాలెంజ్గా తీసుకొని నిరంతరం పనిచేసి రాత్రి పగలు కూడా దానికోసం పని చేసుకుంటూ రాత్రి అనక పగలనక కూడా చేసినాను. అది చెప్తే కొంత అతిశయోక్తి అనిపిస్తుందేమో కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి హైదరాబాద్లో ఉంటుంటాం జనరల్గా, వచ్చి పోతుంటాం, లేదు కల్లకుర్తిలో మా ఊర్లో ఎక్కడో ఖానాపూర్లో ఉంటుంటాం. ఎక్కడో పోవాలి, ఎంతో దూరంలో పని అవుతుంటుంటే రాత్రి 11, 12, 1 కూడా ఇంటికి వస్తుంటుంటాం. ఏ రాజకీయ నాయకుడైనా వస్తాడు, నేనే అని కాదు. అట్లా ఏమీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి పనులు ఉంటే వాళ్ళు కూడా వస్తుంటారు. అయితే ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు చేస్తుంది దీనికోసమే మాట్లాడుతున్నా, దీని మీదనే తిరుగుతున్నా. కాబట్టి ఒక సర్టన్ అంటే పరిస్థితి వచ్చిన తర్వాత నేను నా అంతటా నేను బ్రతకగలను, వ్యవస్థ అంతటా వ్యవస్థ చేసుకుంటారు అన్నప్పుడు నేను ఇందులోకి వచ్చిన కాబట్టి నేను ఇంకెవరి మీదనో డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేని పరిస్థితులు నేను రాజకీయంలోకి వచ్చిన కాబట్టి నేను చేయగలుగుతున్నా. నేను ప్రజలకు కొంతవరకు నా శక్తి మేర నేను చేయగలుగుతున్నా అంటున్నా. అందుకనే కంపారిజన్ చేసుకుంటూ వస్తే గతంలో కల్లకుర్తిలో చేసిన ఎమ్మెల్యేల కంటే నేను ఎక్కువైతే తీసుకొచ్చిన. అది ఛాలెంజ్, అది ఛాలెంజ్. దానికంటే ఎక్కువ ఒకటే చెప్తారు, ఉన్నదానికంటే అభివృద్ధిని ఎక్కువ చేసిన ఖచ్చితంగా అందులో. ఎందుకంటే ఇప్పుడు ఒక నీళ్ళ గురించి కాకుండా మీరు నీళ్ళు తీసుకెళ్ళిన ఇందాక అన్నారు, దాని గురించి కాకుండా ఒక మెయిన్ నేను ఈ వర్క్ చేసిన నాకు నెక్స్ట్ కాన్ఫరెన్స్లో నేను ఎలక్షన్స్ పోయినప్పుడు కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి అనగానే అరే ఈ పని చేసిండు మాకు అని చెప్పి ప్రజలు చెప్పుకునేటువంటి ఒక్క పని
అసలు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు కూడా గ్రామాలలో డస్ట్ పట్టేసి దుమ్ము వస్తుంటుంటే పీస్ఫుల్గా ఉండనటువంటిది, వర్షాలు వచ్చేస్తే నీళ్లు పోకుండా డ్రైనేజ్ వ్యవస్థ అదంతా ఉంటుంది కదా, దానికోసం పనిచేస్తూ ఉన్నా. నేను అందుకే చెప్పిన మొదలే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అంటే ఒకటే రోజు అయ్యేది కాదు కదా, ఎప్పటి నుంచో జనాలు అంతా ఉంటున్నారు, ఒకే రోజు కాదు కదా. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేసిన, ఇప్పుడు చేసిన అదే మంచి పేరు నన్ను గెలిపించింది అనుకుంటాను. సరే పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాక కూడా నేను కూడా చేసినటువంటి పనులతోటే నేను గెలిచినాను. ఇంత గతంలో చేసిన ఇప్పుడు కూడా అన్ని గ్రామాలకు నేను చెప్తా ఉన్నా, తప్పనిసరిగా సీసీ రోడ్లు వేయడం, డ్రైనేజ్ వ్యవస్థను చేస్తాను. అది కూడా ఛాలెంజ్ ఇది. అది మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి, ఎందుకంటే ఫండ్స్ మీద డిపెండ్ అయింది. ఫండ్స్ ఉంటే నేను చేసేది, నేనేమన్నా పెట్టి సిమెంట్ వేస్తానా లేకపోతే ఏదన్నా ఫండ్స్ తీసుకొస్తే ఆటోమేటిక్గా అది టెండర్ అవుతుంది, ఆ వ్యవస్థ అంతా నడుస్తుంటుంది. నేను శాంక్షన్ చేయించుకోవడమే గొప్ప పని, నేను దానికోసమే పని చేస్తుంటున్నాను. అది చేసినామంటే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి తగినటువంటి ఫండ్స్ ఎక్కడ తీసుకురావాలి. ఇప్పుడు మీకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి గురించి డైరెక్ట్ అడగొచ్చు సార్, మీరు మా కాన్షియన్స్కి నిధులు కావాలి అంత ఫ్రీడమ్? చాలాసార్లు అడిగిన, ఎందుకు అడగను, ఫ్రీడమ్ ఎందుకు లేదు? ప్రతి ఒక్క ఎమ్మెల్యే అడుగుతారు, నేననే స్పెషల్. ప్రతి వాళ్ళు వెళ్తారు, ప్రతి వాళ్ళకి టైం ఇస్తారు, 2 గంటలు 3 గంటలు కూడా టైం ఇచ్చి మాట్లాడుతాడు ఆయన. అసలు కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంది, అక్కడ జరుగుతున్నాయి కూడా చెప్తాడు. అసలు స్టేట్ వైడ్గా జరుగుతున్నటువంటివి కూడా మామూలుగా మాటలో మాట చెప్తుంటాడు. అందులో మగవాడు ధైర్యం ఎట్లా వచ్చింది సార్ అసలు? అంటే ధైర్యం ఏముంది అందులో? అంటే నేను దీనికి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో నేను కాంగ్రెస్ పార్టీ నుండి నించొని అసలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు లేనే లేదు, కనిపించలే మనకేడ. అట్లాంటిది నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే నేను గెలుస్తా అనేటువంటి ధైర్యం కావాలంటే చాలా ధైర్యం కావాలి. ఎట్లా వచ్చింది అసలు మీకు ఐడియా? ఐడియా కాదండి, మూమెంట్స్ ఏంటిదంటే నేను చెప్పాను కదా, కేటీఆర్ అంటే చాలా అభిమానంగా ఉండేటోడిని. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, చాలా బాగా ఉంటుండే, హక్ చేసుకుంటుండే, అట్లా మంచిగా ఉండేది. మరి అలాంటి వ్యక్తి 6 నెలలు మాట్లాడుకుంటూ అయిపోయాడు. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే అడుగుతున్నా అనుకుంటో లేకపోతే ఏదో ఉంది. నేను ఏం పని చేయనప్పుడు 6 నెలలు పోతే నేను బతికేది ఎన్ని రోజులు నాకు తెలియదు. నాకు ప్రజాప్రతినిధికి చేసిండ్రు, నేను ప్రజలకు చేయాల్సి ఉంటుంది కదా. అప్పుడు నేను ఏమన్నా అంటే, నేను పార్టీకి ఎమ్మెల్సీగా రిజైన్ చేసి పార్టీ కూడా రిజైన్ చేస్తాను, నాతో ఉపయోగం లేదు కదా అన్నాను. అంతే తప్ప అందరు అనుకునేది ఏంది, ఏదో ఎమ్మెల్యే కావాలని. ఆ టైంలో మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం వస్తుందా లేదా అనేది ఆ రోజు నాకేం తెలియదు. నేను కాంగ్రెస్ పార్టీలో లేకపోతే ఇంకే పార్టీలో జాయిన్ అవుతా, నేను ఎమ్మెల్యే నిలబడతానని చెప్పలేదే అక్కడ. అది వదిలిపెడుతున్న టైంలో ఇది కూడా బాగానే ఉంటుంది, మీ జనాలందరూ నాకు ఉన్నటువంటి ఫాలోవర్సు వాళ్ళందరూ కూడా నువ్వు వస్తే మంచిగా ఉంటుంది, ఇక్కడ అవకాశం ఉంది కదా ఎందుకు రావట్లేదంటే అందులో ఉన్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళు సహకరించారు. సరే మీరందరు కలిసి జనాలు కూడా మీరు రండి అని అన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నప్పుడు నేను రావడం తప్పేముందని వచ్చిన, అంతే కదప్ప. ఇది ప్రభుత్వం వస్తుందా లేదా ఇవన్నీ నేను ఆలోచన చేయలేదు. ఇప్పుడు మీకు రిజైన్ చేయగానే ఒక బంపర్ ఆఫర్ తగినట్టుంది అంటే ఇక అది అవకాశం అలా వచ్చింది అంతే తప్ప నేను గెలుస్తానని ఓడుతానని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆ రోజు నేనేం ఆలోచన చేయలేదు. నాకు అక్కడ అందులోనూ ప్రజలకు అవకాశం ఏదైతే సేవ చేయాలనుకుంటామో, ఏదైతే మన ద్వారా అభివృద్ధి చేయాలనుకుంటామో, సేవ అంటే అదే. సేవ చేయడం అంటే నా జేబులో ఉన్నాయి కూడా ఖర్చు పెట్టి సేవ చేయొచ్చు, లేదు వ్యక్తిగతంగా మనకున్న శక్తి మేరకు అంటే వ్యక్తిగతంగా బలం ఉన్నంత ఎంత ఉందో అట్లా కూడా సేవ చేయొచ్చు. ఒక మనిషికైనా చేయొచ్చు, లేదు 10 మందికి సేవ చేయొచ్చు. అట్లా డబ్బులు పెడితేనే సేవ అని కాదు, అది ఒకటే కాదు. కానీ నేను ఆలోచన ఏంటంటే పూర్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే మన కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళకు మన పుట్టిన గడ్డ కల్వకుర్తిలో మనం ఏదైనా ఒకటి చేసి బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన కాబట్టి అది ఆ టైంలో నేను ఒప్పుకోవడానికి కూడా మీరు కరెక్ట్గా అడిగినావు. మళ్ళీ ఎందుకు మరి రిజైన్ చేస్తున్నట్టు ఏదైతే ఏముంది ఇది కూడా వస్తే అట్లా నేను అనుకుంటే నేను అనుకున్నది మిగిలిపోయింది. ఈ కేఎల్ఐ నీళ్ళు తీసుకురావాలనుకున్న మిగిలిపోయింది, హాస్పిటల్స్ కావాలనుకున్న మిగిలిపోయింది, రోడ్లన్నీ వేపియాలనుకున్న మిగిలిపోయినాయి, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచాలనుకున్నాను మిగిలిపోయినది, ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వాలనుకున్నాం అది పూర్ పీపుల్కు గవర్నమెంట్ ద్వారా, అవన్నీ మిగిలిపోయినాయి. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తామంటున్నారు ఇంకా కూడా, కాబట్టి
ఇది ఒక అవకాశంగా మనం ఏ ప్రతిపక్షమైంది ఏ పార్టీ అయితే ఏముంది నాకు అసలు నాకు తెలియకుండే నేను రాజకీయాలకే నేను లేట్ వయసులో వచ్చిన కాబట్టి అది తెలియదు కాబట్టి నేను దానిమంటే ఆ డిసిషన్ తీసుకున్నా ఎట్లయినా చేయొచ్చు కదా అని. ఇప్పుడు నిదానంగా ఆలోచిస్తే అరే నేను ఎట్లా వచ్చినా ఏమొచ్చినా అప్పుడు రాలేదనుకుంటు కదా అని అంటే అయి ఉండొచ్చేమో, కానీ నేను అవన్నీ ఆలోచన చేయలేదు. ఓకే. సో ఇప్పుడు ఈ మీ ప్రభుత్వం తెచ్చేటువంటి పథకాలలో సార్, అంటే మీరు ఈ మేనిఫెస్టోలో పెట్టినవి కాదు, వేరే ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేసినా కూడా వ్యతిరేకత అయితే కొద్దిగా ఉంది. అంటే మొత్తంగా ఎవరు దాన్ని అంగీకరించకపోయినా కూడా నేను ఎప్పుడు నిజమే మాట్లాడతాను, మంచి అయినా చెడు అయినా కూడా మంచి మంచి అని చెప్తాను, చెడు చెడు. మనం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 5-6 నెలలు నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా ఇది చేయదా ఏంటి అని చెప్పేసి ఆలోచన ఉన్నది. అంతవరకే నేను కూడా అయ్యో ఇది ఇట్లా ఉంది ఎట్లా మనం ప్రజలకు ఇంకా చేయాలి కదా అనేది కొద్దిగా నాకు ఒక 4-5 నెలలు ఉండే. ప్రజలలో కూడా 5-6 నెలలు పూర్తిగా అది ఉండి ఉంటుంది బహుశా, ఎందుకంటే నాకు సన్నిహితులు అంతా చెప్తుంటుంటారు మేము పోతున్నప్పుడు మీరు చెప్తున్న వ్యతిరేకత అంటే వ్యతిరేకించకుండా కూడా అలా బాధలు చెప్పేటోళ్ళు, నేను చేయగలుగుతామా లేదా మనం ఎమ్మెల్యే అయినామా అనే ఫీలింగ్. కానీ నేను చెప్తున్నాం కదా, ఎప్పుడైతే సన్న బియ్యము రేషన్ కార్డ్స్ ఇవ్వడము ఇవన్నీ మొదలుపెట్టిండ్రో, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయో, రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఏర్పడ్డది, క్యాబినెట్ మీద మంచి నమ్మకం ఏర్పడ్డది. ఇది తీసుకెళ్ళగలుగుతారు, చేయగలుగుతారు. మళ్ళీ కాంగ్రెస్ బీదల కోసం ఎట్లా చేసిందో ఇంతవరకు ఆ విధంగా బీదలకు చేస్తుంది. ఒక సైడు డెవలప్మెంట్, ఒక సైడు ఈ సంక్షేమం అనేది ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రజలలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా రైతులు, మన దగ్గర తెలంగాణలో ఏంటంటే అంత వ్యవసాయదారులు ఎక్కువ, అందరికీ భూమి ఎంతో ఎకరనో 6 ఎకరనో ఎక్కువ మంది రైతులు అంటే పూర్తిగా 100 ఎకరాలు ఉండి చేసేది కాదు కదా, అంటే ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. తర్వాత వ్యవసాయ కూలీలు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే దీని మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి బ్రతికేదే ఎక్కువ, దాదాపుగా 80% 85% ఉంటుంటారు రూరల్ ఏరియాలో. రూరల్ ఏరియా, నేను సిటీ గురించి చెప్పట్లేదు. అయితే వీళ్ళందరికీ మంచి జరగాలంటే ప్రభుత్వం మంచిగా కొన్ని సబ్సిడీలు ఇవ్వడము, తర్వాత వాళ్ళు చేసినటువంటి రుణాన్ని మాఫీ చేయడము, వాళ్ళు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కింద రావడము, ఇవన్నీ కూడా ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఇవి వస్తాయో రావు అనే ఒక ఫీలింగ్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి కొన్ని స్కీమ్స్ బంద్ అయిపోతాయేమో, కేసీఆర్ తీసుకొచ్చినాయి అనేది ఉండే. అది బంద్ కాకపోను దాన్ని చాలా పర్ఫెక్ట్గా తీసుకెళ్తూ రుణమాఫీ చేశారు కదా. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎగ్జాక్ట్లీ, నేను తప్పేమనట్లేదు, ఎందుకంటే ఉన్నదాన్ని మాట్లాడడంలో తప్పేముంది. కొద్ది కన్ఫ్యూజన్ ఉండే, అది నేను మా మంత్రులతో కూడా నేను మాట్లాడినాను. అరే అట్లా అంటున్నారని ఎవరన్నా అనుకున్నా నేనేమో మొకవాటం ఏం లేదు నాకు, అప్పుడు అట్లా అనిపించింది. కానీ ఈరోజు అట్లా లేదు, ఈరోజు చాలా బాగుంది. అందుకే సర్పంచులు కూడా బాగానే వచ్చారు. మా దగ్గర ఒక్క మండలి తప్ప మిగతా అన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. ఆ ఒక్క మండలిలో ఆయన చెప్పింది నేను మళ్ళీ చెప్పడం బాగుండదు, అదేది డబ్బులతో ప్రభావంతో ఏదో జరిగిపోయింది, అది జరిగిపోతుంటుంది. ఇంకా ముందు ఉన్నాయి కదా ఎలక్షన్స్, దాని గురించి. మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇండియాలోనే బిగ్గెస్ట్ మున్సిపాలిటీగా మన హైదరాబాద్ని తీర్చిదిస్తున్నారు. ఇంకా రైజింగ్ 2047 అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు ఈ మున్సిపల్ ఎన్నికల గురించి అవ్వచ్చు, వీటి గురించి? మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ మాదిరిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏకపక్షంగా చాలా రేర్ కేసెస్ ఉంటాయి. ఓకే, ఇందులో కూడా ఏకపక్షంగా వచ్చేటువంటి మున్సిపాలిటీస్ ఉండొచ్చేమో. మన దగ్గర అయితే ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది, ఇది కల్లకుర్తిలో. డెఫినెట్గా బీజేపీ వాళ్ళు చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ మేము ఎట్లయినా రూలింగ్ ఉన్నాం చేస్తాం అంతా, అన్నిటికీ నిలబెడతారు. వాళ్ళు కూడా నిలబెడతారు అన్నట్లేదు. మేమందరం కూడా రూలింగ్ పార్టీలో ఉన్నాం. ఒకటి బాధ్యత ఉంది నాకు, మా కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడం అంటే వాళ్ళకు కొన్ని పదవులు వచ్చేటట్టుగా ఉండాలి కదా. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి నేను ఇంటింటికి తిరిగైనా వాడ తిరిగైనా కూడా అందరినీ గెలిపించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. 100కు 100% నా శక్తి మేర నేను డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను. అంత మాత్రాన అన్నీ వస్తాయని నేను చెప్పలేను, చెప్తే అది అతిశయోక్తిగా అనిపిస్తూ ఉంటుంది. రావడానికి ప్రయత్నం చేస్తాను.
నా ప్రయత్నం లోపం ఉండకూడదు. ఎందుకంటే నా కోసానికి 6 నిమిషాలు కార్యకర్తలు పనిచేసిండ్రు. ఇప్పుడు ఆ కార్యకర్తలకు ఒక అవకాశం వచ్చింది రిజర్వేషన్ ప్రకారం. కొంతమందికి వస్తుంది, అందరికి రాకపోవచ్చు. అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని గెలిపించుకోవడానికి నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు నాకు అండగా ఉన్నారు. వాళ్ళు నన్ను గెలిపించడానికి పూర్తి స్థాయిలో పనిచేసిండ్రు. వాళ్ళందరూ చేయబట్టి నేను గెలిచిన. కాబట్టి నేను వాళ్ళ కోసం పనిచేయాలి. కాబట్టి అవి గెలవడానికి అవకాశం ఉంది. మీరు ఇంకో రెండవది ఏం మాట్లాడారంటే గతంలో అట్లా లేదు ఇప్పుడు వస్తుందా అనేది మీకు ఒక ఆలోచన. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే జిహెచ్ఎంసీలో నిజమే మీరు అనుకున్నట్టుగా ఒక సీటు కూడా గెలవలేదు అప్పుడు. ఇప్పుడు చాలా పెద్ద హైదరాబాద్ అంటే చాలా పెద్దది తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి కూడా అందరికి మనకు కూడా ఉంటుంది. మీరు కూడా హైదరాబాద్ అందరికీ ఉంటుంది కదా. హైదరాబాద్ అంటే మంచిగానే ఉండాలనుకుంటాం. మన ఊరు కూడా చాలా బాగుండాలనుకుంటాం. అందులో మనం బాగుండాలని అనుకున్నా మన ఊరు చాలా బాగుండాలనుకుంటాం, మన రాష్ట్రం బాగుండాలనుకుంటాం, మన దేశం కూడా చాలా బాగుండాలనుకుంటాం. అందులో ఇదేం లేదు. ఎక్కడికక్కడికి ఒక్కొక్క స్టేజ్కి అది ఉంటుంది. హైదరాబాద్ తీసుకున్నట్లయితే మీకు అప్పుడు రాకపోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చూడండి, కంటోన్మెంట్ సరే దురదృష్టవశాత్తు అది వికెట్ అయింది. అది రావాలని కోరుకోవద్దు మనం, వచ్చింది కానీ ఎలక్షన్ చేయాల్సి వచ్చింది. సాంప్రదాయం వాళ్ళకే వదిలిపెట్టేది ఉన్నా కూడా అందరు నిలబడుతుండ్రు కాబట్టి ఎవరికో నిలబడితే ఈ పార్టీకి నష్టం జరుగుతుంది కదా. ఆ సాంప్రదాయాన్ని సరే అందులో వచ్చినప్పుడు మరి గెలిచింది కదా కాంగ్రెస్. తర్వాత దురదృష్టం మళ్ళీ ఒకటి అనుకోవడం మంచిది కాదు. మరి జూబ్లీ హిల్స్ కూడా మళ్ళీ వచ్చింది బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో మంచిగా వచ్చింది కదా. 25,000 దాదాపు 25,000 ఓట్లు అనుకుంటాను, బహుశా నాకు గుర్తులేదు. 25,000 ఓట్లతోటి గెలిచింది. నేను కూడా వెళ్ళినా తిరిగిన. జనరల్గా ఏమంటుంటానంటే బై ఎలక్షన్ వస్తే రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని. మరి మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా రూలింగ్ పార్టీలు ఆధ్వర్యంలో వస్తున్నాయి కాబట్టి బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా కూడా హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరనే ఉంది మున్సిపల్ శాఖ కూడా. ముఖ్యమంత్రి అయినా కూడా ఈ శాఖను వారి దగ్గర పెట్టిండ్రు, ఎడ్యుకేషన్ వారి దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి ఇది బాగా చేయాలనేది వారి యొక్క ప్రయత్నం. ఈ మూసి దాన్ని అంతా ప్రచారం చేసి దానికోసం ఫండ్స్ పెట్టాలి అనేది దానికి ఈవెన్ నేను నాకేమీ ఎవరిని పోయి అడగడానికి కూడా ఇబ్బంది లేదని మోడీ గారి దగ్గరికి ఎన్నోసార్లు పోతుండ్రు, మంత్రులు వెళ్తుండ్రు. కాబట్టి డెవలప్మెంట్ కోసానికి, రాష్ట్రం డెవలప్మెంట్ కోసానికి ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నాం, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి వారు ఏం చేస్తారు, సాధ్యమైనంత వరకు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మరి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది, అయినా సరే పోయేసి ఆయన అడిగి ఏ విధంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటారు. మేము ఎట్లయితే వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాం, వారు వెళ్ళేసి ఇంకా కూడా ఎక్కడెక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉందో తీసుకొస్తూ ఉన్నారు. సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకి సేమ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అంటే డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మనకు ఎంపీ సీట్లలో కూడా కనీసం ఒక్కడంటే ఒక సీటు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి చూపించండి అని చెప్పి ఛాలెంజ్ చేసిండు. మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇందాక మనం అనుకున్నప్పుడు అక్కడ కూడా బీఆర్ఎస్ మీకు దమ్ముంటే గెలిచి చూపించండి అన్నారు. ఎట్లా వస్తుంది సార్ మీరు అంటే ప్రజల మద్దతు అంటే రేవంత్ రెడ్డి గారు అట్లా ఛాలెంజ్ చేసి ఆయన మాట్లాడుతుండ్రు అని అంటే మీరు చెప్పిన దాంట్లో ఒకటి కూడా రాదంటున్నారు అంటే ప్రజల మద్దతు, ప్రజల నాడి తెలుసు వారికి, అందరికీ తెలియవచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అప్పుడు అన్నారు కానీ గెలుస్తుంది ఏంటిది, ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డి గారు మరి పనులు చేస్తుండు, రోజు నిరంతరం కృషి చేస్తుండ్రు డెవలప్మెంట్ కోసం. కానీ ఈ ప్రభుత్వం నడిపించడం కోసానికి ఎక్కడో కూర్చోట్లేడు, ఎక్కడ అలసటైందని కూర్చోట్లేదు. ఇప్పుడు దావోస్ వెళ్ళిండు. కొంతమంది అంటాడు 28,000 కోట్లే వచ్చినాయి, 28,000 కోట్లు తీసుకురావడం మామూలు విషయం ఏం కాదు. 5 లక్షల కోట్లు కూడా తీసుకొచ్చి ఉంటారు, నేను కాదనట్లేదు. వీరు వచ్చిన తర్వాత కూడా అంటే ముఖ్యమంత్రి అయినాక కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చిండు. ఈరోజు 28,000 కోట్లని పేపర్లో నేను చదివాను. కావచ్చేమో మరి అవి తీసుకురావడం కూడా పోయిండు కదా, తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు కదా. అవన్నీ ఆయన తెలియంది నేర్చుకుంటాడు. నేను అనుకుంటున్నాను, ఏదన్నా తెలియకపోతే ఓపికతోటి వింటాడు, అది నేర్చుకుంటాడు, మంచి అనుకున్న దాన్ని తీసుకుంటాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఆయనకు ఉన్నటువంటి అనుభవం, ఆయన అసలు యాక్చువల్గా ఒక ఏమంటారు జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎంపీగా, సరే మంత్రిగా చేయలేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడైతే కింద ముఖ్యమంత్రిది ఒకటి వదిలిపెట్టేసేస్తే
కింద అన్నీ కూడా లోకల్ బాడీస్లో వచ్చిండు. అంటే ప్రజల పూర్తిగా దగ్గతుండి ప్రజల యొక్క సమస్య చూసిండు. అవును. చాలా తొందరగా మళ్ళీ ఎమ్మెల్సీకి వెళ్ళిపోయాడు. ఒక పార్ట్ అంటే 14 కాన్స్టిట్యున్సీస్కు అట్లా ఆ లెవెల్లో మళ్ళీ వెళ్ళిండు. 14 కాన్స్టిట్యున్సీస్కు ప్రాతినిధ్యం వహించిండు ఓకే. ఎమ్మెల్సీగా. అక్కడ ఆ మొత్తం ఉమ్మడి జిల్లా అంతా ఎట్లుంది తెలుసుకున్నాడు. తర్వాత ఎమ్మెల్యేగా వెళ్ళిండు. అంతే కదా, ఎమ్మెల్యేగా వెళ్ళిండు. ఎమ్మెల్యేగా వెళ్ళేసి అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా చేయగలుగుతాం ఏంటిది అనేది, రాజకీయం అంటే ఎట్లుంటుంది, ప్రజల బాధలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన ఏంటివి అన్నీ చిన్నగా స్టడీ చేసినట్లే కదా. మరి ఆ తర్వాత ఎంపిక చేసిండు, అదృష్టం గెలిచిండు. ఎంపిక అవ్వడం కూడా మామూలు విషయం ఏం కాదు. ఎంపిక అయ్యిండు అంటేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు అన్ని సభలలో ఉండవు, ఇంక ఉండదంటే వస్తే రాజ్యసభలో లేడు అంతనే. ఎందుకంటే డైరెక్ట్గా ఎన్నిక అవుతుండ, ఆయన అదృష్టవంతుడు, కష్టపడుతుండు కాబట్టి అన్ని సభలల్లో వెళ్ళిండు, చట్టసభలలో అన్నింటిలో ఉన్నాడు. సో అందరికి ఛాన్స్ లేదు. అందుకే ప్రజలు నాడి తెలిసి మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎమ్మెల్సీకి ఉండి ఇక్కడ దాంట్లో ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉండి దీంట్లోకి వచ్చిన. రాబోయే రోజుల్లో ఇంకా మీరు ముందుకెళ్ళే ఛాన్స్ ఉన్నాయి అంటారు, మినిస్ట్రీ అవ్వచ్చు. నాకు తృప్తిగా ఉంటే నేను కాంటెస్ట్ చేస్తాను. గెలుపు కోసం ఎవరైనా ట్రై చేస్తారు. ప్రజల మద్దతు లేకుండా కాంటెస్ట్ చేయడం కూడా బెస్ట్. ప్రజల మద్దతు ఉండాలి, లేదనుకున్నప్పుడు వదిలేసుకోవడం మంచిది. ఈ మధ్యలో అందరూ సార్ సొంత పార్టీలు పెడతా ఉన్నారు, మీ అభిప్రాయం ఏం చెప్తారు సార్? అంటే చాలా వరకు కూడా నాకు గట్టిగా వినిపిస్తూ ఉంది ఇప్పుడు. అంటే ఒక ఏ పార్టీ అయినా ఎవరు పెట్టినా కూడా ఏముంటుంది, ప్రజలకు మంచి చేయడం అంతే, రాష్ట్రాన్ని చక్కదిద్దడం కోసం. లేదంటే ఇంకా పెద్ద స్థాయి వెళ్తే ఇది దేశాన్ని కూడా మంచి చేసుకోవాలని. కాబట్టి ఒక్కొక్కరి వ్యూహం అట్లా ఉంటుంటుంది. ఇప్పుడు ఆమె ఏంటి కవిత గారు వచ్చినట్టుండు, పెడుతుండొచ్చేమో. అంటే నీడు కూడా కనిపించాలి, నీడు కూడా ఉండాలి. మరి వారి ఆలోచన ఎట్లా ఉందో మనకు తెలియదు కదా. నేను ఎవరిని తక్కువ చేసి చూడాల్సినంత అవసరం కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉంది, ప్రతిపక్షంలోకి వెళ్ళినటువంటిది బీఆర్ఎస్ ఉంది. ఆమె అనుకుంటుండొచ్చు ప్రతిపక్షంలో సరిగ్గా వాళ్ళు లేరు, వాళ్ళ లేదు కాబట్టి నచ్చలేదని బయటకు వచ్చినట్టు ఉంది అనుకుంటున్నా. ఆమె బాధలు వేరే ఇంకా ఇంటర్నల్గా ఉండొచ్చేమో, నాకు తెలియదు. తెలిస్తే మాట్లాడతాను నేను. అది పర్సనల్ అయితే అసలు మాట్లాడా, పర్సనల్ కాదన్నప్పుడు మాట్లాడతాం. అయితే వాళ్ళని మరి ప్రతిపక్షంలో వాళ్ళు పూర్తిగా పోషించలేని పరిస్థితి ఉంటే గవర్నమెంట్ అయినా నేను తెచ్చుకుంటా అనుకుంటుండొచ్చు ఆమె, లేదు ప్రతిపక్షంలో అయినా ఉంటాం అనుకోవచ్చేమో, ఏదైనా చేయొచ్చేమో. ఎవరైనా వచ్చినప్పుడు నేను గెలుస్తాననే వస్తుంటుంటాను కాబట్టి ఆమె కూడా వస్తుండొచ్చాము. సో వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళతో ప్రజలకు అవసరాన్ని బట్టి ఆ మ్యాండేట్ ఇస్తారు, అంటే ఆ ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. అలాంటి పనులు చేసేంత నమ్మకాన్ని కలిగించగలగాలి. మొన్న రేవంత్ రెడ్డి గారు కల్పించారు, చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి అతన్ని తక్కువగా అంచనా వేయడం అనేది వాళ్ళందరికీ కరెక్ట్ కాదని నేను నేను నా పర్సనల్ ఫీలింగ్ చెప్తాను, నా పర్సనల్గా చెప్తున్నాను. నేను ఇప్పుడే అంత ఆయన తక్కువగా అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఆయన చేయాల్సినవన్నీ చేస్తూ ఉండు. ఆయన యాంబిషన్ ఏముంది, అక్కడికి వెళ్ళగలిగాడు. అందరూ అంటుంటారు మా దగ్గర, ఎందుకంటే మా దగ్గరనే కదా, కల్లకుర్తి దగ్గరనే కదా, అందరు చెప్తుంటుంటారు ఆయన అభిప్రాయం ఇట్లా ఉండేదని చెప్తుంటుంటారు. కాబట్టి ఆయన ఆయన డ్రీమ్ రీచ్ అయ్యి ఫుల్ఫిల్ చేసుకోగలిగాడు. సార్ ఫైనల్గా తెలంగాణ యువతకి మీ నుండి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఈ మధ్య చాలామంది మద్యపానాన్ని కావచ్చు, బెట్టింగ్లు కావచ్చు, సైబర్ క్రైమ్లో చిక్కుపోతూ ఉన్నారు. తెలంగాణ యువతకు మీ సైడ్ నుంచి ఒక మెసేజ్ ఏమి సార్? ఈ సోషల్ మీడియా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత, అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికి కొంతమంది పూర్తిగా అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోయి అదే పనిగా పెట్టుకొని ఈ కొన్ని చెడువి కూడా అందులో వస్తుంటుంటాయి. నేను ఇది చేయొచ్చేమో అది చేయొచ్చు అని చెప్పేసి ఆ ఏజ్ గ్రూప్లో యూత్ కొంత డైవర్షన్ అవుతుంటుంటుంది. దాంతో ఏంటిదంటే ఎక్కువగా ఎవరు అన్నా అనకపోయినా నేను చెప్పకూడదు అయినా కూడా అది రోజు రోజుకు
ఈ గాంజా కానీ లేకపోతే అవును. ఈ మత్తు డ్రగ్స్ అనేది అవ్వచ్చు. అవును. డ్రగ్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. హ్మ్. కొన్ని వందల కోట్ల అది సీజ్ చేసినామంటుండ్రు పోలీస్. హ్మ్. అసలు ఇది ఎక్కడ తయారవుతుంది, ఎట్లా వస్తుంది, ఏంటిది, హ్మ్. దీని మూలం ఏంది అనేది హ్మ్. ఈ యూత్ కూడా దానికి పూర్తిగా ఇదకుండా పేరెంట్స్ మెయిన్గా హ్మ్. అలవాటు పడతారు. అది అవసరం ఉంది హ్మ్. అందరికీ, ప్రతి వాళ్ళకి పిల్లలకు కూడా సెల్ ఫోన్ అవసరం వస్తూ ఉండొచ్చు. హ్మ్. 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 నేను వాళ్ళకి అవసరం లేదని కూడా కాను, హ్మ్. కానీ వాడే విధంగా పేరెంట్స్ చిన్నప్పుడే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఒక ఐ దాని మీద పెట్టుకొని అవాయిడ్ చేయాలి. మనము దాన్ని చూసుకుంటూ వెళ్తే ఏంటంటే తగ్గుతుంది. హ్మ్. మావాడు పెద్దగా అయిపోయిండు, హ్మ్. 15 ఇయర్స్ దాటిండు, 20 ఇయర్స్ దాటినాయి, 25 ఇయర్స్ అయిపోయింది, హ్మ్. ఇక నా చేతిలో ఏముంది, వాళ్ళు పెద్దగా అయిపోయిండ్రు కదా, తెలివి వచ్చింది కదా, బ్రతుకుతారేమని వదిలిపెట్టకుండా హ్మ్. అందరు అట్లా ఉండరు. పేరెంట్స్ మాత్రం తప్పనిసరిగా ఒక కన్ను హ్మ్. దాని మీద పెట్టి ఉంటే, హ్మ్. ఎందుకంటే మన పిల్లలు బాగా ఉన్నా కూడా బయట ఎవడన్నా ఒకడు చెడు తగులితే హ్మ్. వాని ద్వారా ఈ పిల్లలు ఖరాబ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఫ్రెండ్స్ తోటి తిరుగుతుండ్రు, ఎక్కడ ఉంటున్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది, ఆ ఫ్యామిలీ బాగుండాలనుకుంటే మొట్టమొదటిగా ఆ పిల్లలు బాగుండాలనుకుంటే హ్మ్. తప్పనిసరిగా దాని మీద కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా, చిల్డ్రన్ డిస్టర్బ్ చేయకుండా హ్మ్. వాళ్ళతోటి ప్రేమతోటి ఏం జరుగుతుంది తెలుసుకుంటుంటుంటే హ్మ్. ఇనిషియల్ స్టేజ్లోనే చెడు ఫ్రెండ్షిప్ ఏదైనా కలిసినా, ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కలిసినా కూడా హ్మ్. హ్మ్. పేరెంట్స్ ద్వారా అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక స్కూల్స్ కాలేజెస్లలో చేస్తే అయ్యేది కాదు, హ్మ్. హ్మ్. వాళ్ళు కూడా చేస్తూ ఇంటి నుండే ఉంటుంటారు. పేరెంట్స్ దగ్గర నుండే చేయాలి. పేరెంట్స్ కూడా కొంత పేరెంట్స్ కూడా దానికి సపోర్టివ్గా ఉండాలి. హ్మ్. మన దగ్గర పోలీసు కూడా చాలా బాగా పనిచేస్తారు, హ్మ్. అయినా కూడా ఇది పెరుగుతూ ఉంది. హ్మ్. ఓకే. వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నా హ్మ్. వేల కోట్ల రూపాయలకు ఉన్నటువంటి సీజ్ చేస్తూ ఉన్నా కూడా హ్మ్. ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంది చూస్తాము. ఎయిర్పోర్ట్లల్లో సీజ్ చేస్తున్నారు అంటారు, గ్రామాలలో సీజ్ చేస్తామంటుండ్రు. అవును. ఇది ఏ విధంగా ఎంత కఠినంగా ఉంటున్నా కూడా బయటకు వస్తుంది. అది జరగకూడదు. యూత్ అంతా కూడా బాగుపడాలంటే 100కు 100% ఇది చేంజ్ కావాలి. అంటే పేరెంట్స్, ఇటు సొసైటీ అంతా కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను బాధపడుతున్నాను. నేను అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా మేము ఎన్నోసార్లు మాట్లాడుతుంటాం. హ్మ్. ఇది చాలా అవసరం. దేశం బాగు కానీ ఆ కుటుంబం బాగు కోసమైనా కూడా ఓకే. తప్పనిసరిగా మనం కంట్రోల్లో దాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా, ఇది మొత్తంగా ఆహ్, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ అభివృద్ధి పనులైతే చేశాడు, ఇంకా ఫ్యూచర్‌లో ఏం చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా మనతో పాటు మనకు కసిరెడ్డి నారాయణ గారు చెప్పారు. సో సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ చాలా వెరీ టైం మచ్. తీసుకున్నాం థ్యాంక్ యూ. యాక్చువల్‌గా. థ్యాంక్ యూ సార్.